నువ్వు తల్లివా మందరవా? ఆవిడ తల్లే ఆడదే. తన రాణి కోసం తను చేసింది. ఈ రాణి గారి కోసం నువ్వు నీ కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా? దాని దగ్గర దాసిగా మారతావా? నీ కాపురంలో కట్టెలు పెట్టుకుంది, నిప్పంటించుకుంది, కాల్చుకుని మంట పెట్టుకుంది. రేపు బూడిద మూట కట్టుకునేది కూడా నువ్వేనే. నువ్వే కావాలని కాల్చుకొని నన్నంటావేంటి? అయినా ఎవరు ఎవరికి కూతురు, ఎవరికి తల్లి? అయిన వాళ్ళ దగ్గర మాట పడకున్నా గౌరవించే శత్రువు దగ్గర కుక్కలా బతికినా తప్పులేదే. ఆ మాట అనడానికి సిగ్గులేదా నీకు? కూతురని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసావు. ఇంకా సిగ్గేంటే? అమ్మ అంటూ పిలుస్తుంది. అలాంటిదొకటి పోయిందే అనే బాధ లేకుండా మరొకరు దొరికారనే తృప్తి, ఆనందం మిగులుస్తుందే. నాకన్నా అదే ఎక్కువ నీకు? నీ అంత తక్కువ చూపు చూడనప్పుడు ఎక్కువేగా. రేపు తన్ని తగలేస్తుంది. నువ్వు చేసింది అదేగా. ఆ అమ్మాయి చేసిన ఫీల్ అవ్వను. ఈ అనుభవం ఓదార్పునిస్తుంది. అయినా నా గురించి నీకెందుకే? తన్నినా తరిమినా నాకు లేని బాధ నీకెందుకు? అన్ని పంచుకు పుట్టిందానివి. నువ్వే అన్ని తెగతెంపులు చేసుకుని కాని వాళ్ళ కింద లెక్కలేసినప్పుడు ఏ సంబంధం లేని అమ్మాయి ఏం చేసినా నేనేం పట్టించుకోను. బతుకులు బజార్న పడేస్తా అన్నావు. ఈవేళ బజార్న పడేయడానికి ఏముంది? ఉన్న దగ్గర అంత గౌరవం దక్కితే చాలు. బాగా దిగజారిపోయావు. దిగజారింది, దిగజార్చింది నువ్వే. నన్నొక్కదాన్నే కాదు, మొత్తం పిఠాపురం మంగమ్మ గారి కుటుంబాన్నంతా వీధిన పడేశావు. ఆ ఇంటి పేరు పెట్టుకున్న నువ్వు పాతాళానికి దిగజారిపోయావు. బొబ్బిలివారి సావాసం పట్టి గబ్బు పట్టిపోయావు. అది నీకు చివర్న అరచేతిలో అంత బూడిద తప్ప ఏమి పెట్టదే. నా గురించి ఆలోచించడం కన్నా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. బాగుపడతావు. చూడు, నేను ఆ అమ్మాయి దగ్గరున్నా రేపు నువ్వు దేహి అని వచ్చినప్పుడు అంత విదల్చడానికైనా ఉంటుంది. నన్ను కనీసం ఆ స్థితిలో అన్నా బతకనివ్వు. వెళ్ళి దాన్ని 4 పీకితే నవ్వు ఆగుతుంది. బావ నన్ను కొడతాడు, అది చెయ్యి వేస్తుంది. ఛ, వీళ్ళ సంగతి ఇలా కాదు. అవన్నీ ఆర్డర్ చేయి. థ్యాంక్ యూ సాకేత్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. అమ్మమ్మ గారు, మీ చేతులతో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. భగవంతుడా, పిల్లలు ఇష్టపడ్డారు. నాకు పెద్దరికం ఇచ్చి పెళ్లి చేయమన్నారు. నా పెద్దరికానికి, వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడు. వివాహానికి సతీసామితంగా వచ్చి ఆ చిరంజీవులకి మీ చల్లని ఆశీస్సులు అందించండి. వాళ్ళ మధ్య పొరపొచ్చాలు తొంగి చూస్తే ఆ అపవాదు నాకొస్తుంది. ఏం కోరికలు కోరుతున్నా, ఎంత భక్తి నటిస్తున్నా, ఈ మాయదారి పెళ్లికి భగవంతుడు భార్యతో సహా వచ్చి ఆశీర్వదిస్తాడా? అప్పుడు ఆయన్ని దేవుడు అనరు, నీలా రాక్షస గుణమనే అంటారు. భారం అంతా నీ మీదే వేస్తున్నాం. సవ్యంగా పెళ్లి జరిపించవయ్యా పెద్ద మనిషి. మంచైనా చెడైనా నీదే భారం. తాతయ్య, మొత్తానికి జడ్జి అనిపించుకున్నావు. చేసేదంతా మనం, భారం భగవంతుడిదా?
ఏంట్రా మనం చేసేది ఆ? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. చేయించేదంతా ఆయనేరా. అంతేనా రఘు? లేకపోతే వాళ్ళ మధ్య ప్రేమ మనం కలిగేలా చేసామా? మనం ప్రేమించుకోమన్నావా? పెళ్లి చేస్తామని మనం రమ్మన్నావా? సీత, ఆ? అంతే అమ్మమ్మ గారు. ఏదేమైనా పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని అంటారు కదా. అంతా మంచిగా మొక్కండి. అసలు నువ్వే ముఖ్యం సావిత్రి. ఆడపిల్ల తరపున నిన్నుండమన్నారుగా. నా గొంతు కోసి దాని గొంతుకు తాళి కట్టిస్తున్నావా మహా తల్లి? సీత, ఆ? సాకేత్, హంస రెడీ అయ్యారేమో చూడు. అలాగే అమ్మమ్మ గారు. హే హంస, నీ జీవితం కూడా మాడి మస్సైపోతుంది. నీకు నా మొగుడే కావాల్సొచ్చిందా? నేను అనుకున్నదే నిజమైంది. ఎంతకు తెగబడ్డారు, ఎంత అన్యాయానికి సిద్ధపడ్డారు. ఆ హంస నందిని పెళ్లి బావతోనా? మీరు ఇంత దూరం వచ్చాక మిమ్మల్ని వదలడం కుదరని పని. ఇంత నీచానికి పెద్దరికం పెత్తనం తీసుకుంటావా? పాపం పండే, ఇలాంటి పాపానికి ముందు నిలబడ్డావు మంగమ్మ. పద, నీ మర్యాద తీసి
నీ పరువు పలచన చేసి నీ మర్యాద మంట కలపకపోతే నేను స్వర్ణనే కాను. నన్ను వదిలి దాని మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతావా? చెప్తా బావా నీ సంగతి. అక్కడ కాదు, ఇక్కడే తేలుస్తా. భార్య నేనుండగా దానికి ఆ స్థానం ఎలా ఇస్తావు? ఇవాళ అది నా చేతిలో అన్నా చావాలి, లేదా నీ చేతిలో నేనన్నా చావాలి. ఎక్కడో మీర్జాపురం రాని ఇక్కడికెందుకు వచ్చింది? వంశాచారం అంటూ నగలు తీసుకురావటం, ఈ టైంలోనే ఈ హోటల్ సీత వాళ్ళది కావటం, అదొచ్చి ఇక్కడ దిగబడటం అంతా నా కర్మకి వచ్చినట్టుంది. దాన్ని ఊళ్ళో జిల్లాలో మగాళ్లే లేనట్టు దాని కన్ను నా మొగుడు మీద పడాలా? అది వగలు చూపించి వల్లో వేసుకుంది. వదలద్దు, దాన్ని వదలద్దు. మీర్జాపురం పారిపోయేలా దెబ్బ కొట్టాలి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్ళి కదా, రెడీ అవుతున్నారా? చూద్దాం. ఛాన్స్ దొరికితే ఇద్దరిని ఇక్కడే ఉతికి ఆరేస్తాను. ఆ ముసలమ్మ సీత సావిత్రి అడ్డొస్తే అందరినీ కలిపి చాకిరేవు పెట్టి మూట కట్టడమే. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. కాలమే పూల గాలి సాగనే, గానమే గాలి ఆగతాకనే. ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఇన్నాళ్ళు నీకు అందం మాత్రమే ఉందనుకున్నాను హంస. ఐశ్వర్యం కూడా ఉంది అని సంతోషించా. కానీ ఇవాళ అదృష్టం కూడా ఉందని రుజువైంది. అందం, ఐశ్వర్యం, అదృష్టం, ఇంకేం కావాలి నీకు? ఆనందమే. నీ బతుకు నిండా ఆనందమే. ఆనందమే. అసలే నువ్వు కుందనపు బొమ్మవి. దానికి తోడుగా ఈ కాంచనహారం, కనకమాల, వజ్ర వైడూర్యాల హారం అలంకరిస్తే ఇంకా నీకు ఏం తక్కువే? ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగాని సోలిపోదురు కైపుల్లో కైపుల్లో కైపుల్లో. ఆ సాంగ్ లో అన్నట్టు సాకేత్ నావాడు అవ్వబోతున్నాడు. అవ్వబోతున్నాడు అంటే చెప్పు చెప్పు తెగుద్దే. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్ళినప్పుడు ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసేనో అనే సాంగ్ వేసుకోవాలి. ఏదైనా యు ఆర్ వెరీ వెరీ లక్కీనే. మై డియర్ మిస్టర్ పర్ఫెక్ట్ సాకేత్ వర్మ వుడ్ బి ఆఫ్ హంసానందిని ఏం చేస్తున్నాడో? నలుగురిలో దర్జాగా కనబడాలి, దర్పం తొణికిసలాడాలి. ఫైనల్ టచ్ ఇద్దాం. టచ్ థెరపీ. నా బుగ్గలు ఇంకాస్త ఎరిపెక్కుతాయి. సార్ మనసు పులకిస్తుంది. తలుచుకుంటుంటేనే నా మనసు మనసులో లేదు. సాకేత్, వచ్చేస్తున్నాను నీ రూమ్ కి. సాకేత్. ఎరుపెక్కడం ఏంటి? కందుతాయి, నల్లగా కూడా మాడతాయి.
వచ్చిన వాళ్ళంతా చెప్పు తీసుకొని నీ చెంపలు వాయిస్తారుగా అప్పుడు నా హై హీల్స్ ముద్రలు హైలైట్ అవుతాయి. వావ్, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. ఏమో అనుకున్నాను, మంచి టేస్ట్ ఉంది. అయినా టేస్ట్ లేకపోతే నన్నెలా సెలెక్ట్ చేసుకుంటావు? గుడ్, కీప్ ఇట్ అప్. నిర్జన లక్షణాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. చెయ్యాల్సింది చేస్తే గాని నీ తిప్పుడు తగ్గదే. రండే రండి, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ఎంత వరి తెగింపు. అయిందా? ఎస్. 1 మినిట్. పువ్వు అందంగా ఉండడమే కాదు, దానికి మంచి సువాసన కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. అలా నువ్వు మండపంలోకి వస్తుంటే మలయమారుతం వీచినట్టుండాలి. 1 మినిట్. నీ బొందుండాలి. ఈ మరకటానికి కవిత్వం కూడానా? ఎంత టక్కులాడవే నువ్వు. గప్పు మొహందానా, సిగ్గులేదా నీకు? నా మొగుడికి సెంటు కొడుతున్నా? నిన్ను! హంసనేమన్నా అన్నావంటే మెడలు విరుగుతాయి. ఎవరి మెడలు ఎవరు విరగొడతారో తర్వాత తెలుస్తుంది కానీ అసలు ఇదేంటి? ఆ? ఇదేంటి? వెడ్డింగ్ కార్డ్. ఆ మాత్రం తెలీదా? తెలుసు. ఇందులో మ్యాటర్ ఏంటి? హా? అసలు మీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికే వచ్చాను. ఏయ్, నీకు పని పాట లేకపోతే మాకు కూడా లేదనుకున్నావా? మ్యాటర్ లేదు, గీటర్ లేదు, వెళ్ళవతలకి. నీతో పంచాయతీ పెట్టుకునేంత టైం కూడా లేదు. అవతల ముహూర్తం టైం అవుతుంది. సాకేత్, పద. ఏయ్, వదలు. నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళలేరు. ఏంటి నీకు సమాధానం చెప్పేది? అందులో అంత వివరంగా ఉంది, చదువుకో పిచ్చి మొహం దానా. అడ్డొస్తే నరికి పారేస్తా. తక్కో. హంస, పద. చెప్తాను. ఎంత దూరం వెళ్తారో నేను చూస్తాను. ఆగండి. ఎక్కడికి అంత కట్టుకట్టుకొని బయలుదేరారు? పెళ్లికి, నా చెల్లెలి పెళ్లికి. మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది చాలా అన్యాయం, తప్పుడు పెళ్లి. మమ్మల్ని వద్దనడానికి తప్పనడానికి నువ్వెవరు? అక్క! సీత, ఎవరి అమ్మాయి నిన్న అక్క అంటుంది? అమ్మా! ఆ వరుసతో పిలిచేవాళ్ళు నాకు ముగ్గురే ఉన్నారు. ఎవరమ్మాయి నువ్వు? చాలా ఓవర్ చేస్తున్నారు. చేసింది నువ్వు, చేసుకుంది కూడా నువ్వే. అనుభవించు. మాట జారావంటే పళ్ళు రాలిపోతాయి. సీత, సావిత్రి, మంగమ్మ అని పిలిచేదానివి కదా. వరస తప్పాక వరసలు గుర్తొచ్చాయా? పోవే పాపిష్టిదానా. కలలు దిగి కాళ్ళ బేరానికి వచ్చిన కాలం మించిపోయింది. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. వద్దు, వెళ్ళొద్దు. మాయ్ తప్పుకో, ప్రయాణానికి అడ్డుపడద్దు. శుభం అని బయలుదేరుతుంటే ఈ అపశకునం ఏమిటండి? డై, దాన్ని పక్కకు లాగండి. ఏంటే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు మాకు ఏంటే సంబంధం? వద్దు వెళ్ళొద్దు అంటూ పక్కకు తప్పుకోవే. మీరుండండి అల్లుడు గారు, చెప్తే అర్థం కావట్లేదా? పోవే. అమ్మా!